తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడ్డ కారణంగా 24 గంటల్లో అది క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో 3 రోజుల పాటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కావలి, ఆత్మకూరు, అల్లూరు జిల్లాలోని చింతపల్లి, పాడేరు, విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దాంతో వాణిజ్య పంటల రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పరచూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పొగాకు, మిర్చి, శనగ పంటలు సాగు చేస్తున్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటు ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. వర్షంతో వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.